Next concept, solution of the solution of the అంటే మనం చేసిన దానికి రివర్స్ మీకు ముందు చెప్తున్నాం కదా ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y square equal to 4ax. This is geometrical equation of the set of family of right side parabolas. A equal to 1 2 3 4 get 1 parabola 2 parabola 3 parabolas etc. Its differential equation 2y into dy by dx equal to 4a. Okay. Now by eliminate a from this, we can eliminate a from this one. Y square equal to 4x into, in the place of a, y dy by dx by 2 and into 2 vasthundi. So this is differential equation. This is geometrical equation of the family of these family of parabolas. This is differential equation of this differential equation of this family of parabolas. So ఇప్పుడు మనం చేసింది ఏంటి, కర్వ్ ఈక్వేషన్ అంటే జామెట్రికల్ ఈక్వేషన్ ఇంప్లైస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రిపేర్ చేసాము. దాన్ని ఫార్మేషన్ ఆఫ్ డిఈ అంటాము. ఫార్మేషన్ ఆఫ్ డిఈ మీన్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ కర్వ్స్ whose ఈక్వేషన్. ఇప్పుడు రివర్స్ అన్నమాట. రివర్స్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు, దాని నుంచి సొల్యూషన్, దాని నుంచి కర్వ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. So solution of DE. Solution of DE means that is nothing but the process of finding geometrical curve equation from the given differential equation. ఇక్కడ మీకు 4 టైప్స్ వస్తాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 వస్తాయి. ఒక్కో టైప్ లో ఒక్కొక్క, అంటే మీకు ఇంకా ఇంకొక 2-3 టైప్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు సిలబస్ లో లేని ఇంకో 2-3 టైప్స్ అన్నాం కదా, వాటిలో మీకు ఒకటి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో వస్తుంది అన్నట్టు. ఓకే, సో అది కూడా లాస్ట్ లో డిస్కస్ చేస్తాను, జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్. బట్ ఇక్కడ సిలబస్ అయితే లేదు. సో 4 టైప్స్. సో మొత్తం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ సెకండ్ పార్ట్ ఏంటంటే ఫైండింగ్ జామెట్రికల్ ఈక్వేషన్ ఫ్రమ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, వాటిల్లో ఫస్ట్ వన్ వేరియబుల్ సెపరేబుల్. Variable separable అంటాము. See the definition, then working rule. Definition is, if suppose given differential equation is dy by dx equal to f of x comma y, if we can express the given DE in the form of capital F of x into dx equal to capital G of y into dy, then that is called variable separable differential equation. And ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ డెఫినేషన్ అర్థం కావాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏంటంటే ఇందులో నేమ్ గా ఉంది చూడండి, వేరియబుల్ సెపరబుల్ అంటే వేరియబుల్స్ ని సెపరేట్ చేయడం. ఓకేనా, ఏంటంటే సో మనకి మెటీరియల్ అయితే పైన పైన వేరియబుల్ సెపరబుల్ అని, నెక్స్ట్ హోమోజీనియస్, ది ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ హోమోజీనియస్, ది ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నాన్ హోమోజీనియస్ అని ఇస్తారు కాబట్టి ఐడియా వస్తుంది ఇమీడియట్ గా. ఫైనల్ ఎగ్జామ్ అలా ఇవ్వరు కదా. సో ఒక ప్రాబ్లం వేరియబుల్ సెపరబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద వస్తుందా లేదా, వేరియబుల్ సెపరబుల్ వర్కింగ్ రూల్ యూజ్ చేసి సొల్యూషన్ కనుక్కోవచ్చా లేదా కనుక్కోవాలంటే సింపుల్ థింగ్, ఆ గివెన్ ఈక్వేషన్ నుంచి dx సైడ్ x ఉన్న ఫంక్షన్, dy సైడ్ y ఉన్న ఫంక్షన్ సెపరేట్ చేయడం పాసిబుల్ అయింది అనుకోండి, that one comes under variable separable method. That one is called variable separable differential equation. Otherwise that is not variable separable differential equation. అంటే దాన్ని వేరే మెథడ్లో సాల్వ్ చేయాలి, అప్పుడు మనం వేరే విధంగా థింక్ చేస్తాము. Okay, so if it is possible to express the given DE in the form of f of x into dx, f of y into dy, means dx side x variable ఉన్న ఫంక్షన్, dy side y variable లో ఉన్న ఫంక్షన్ సెపరేట్ చేయడం పాసిబిలిటీ ఉంటే that one is called variable separable DE. వర్కింగ్ రూల్ అలా సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసిన తర్వాత just integrate on both sides, simplify
పాయింట్ సొల్యూషన్. అయితే ఈ ఇంటిగ్రేట్ చేస్తాం కదా, ఈ ఇంటిగ్రేట్ చేసేది 100% మీకు ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ లో కంపల్సరీగా ఎక్కడో చోట సమ్ 100% వచ్చే ఉంటుంది, 100%. కాబట్టి మెథడ్ తెలిస్తే చాలు. ఇంకోసారి ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ ఇంకోసారి చేస్తున్నాడు. మీకు ఆ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను ఆల్రెడీ. See example. Solution of dy by dx equal to 1 plus y square by 1 plus x square. ఇప్పుడు ఇది dy సైడ్ y ఉన్న ఫంక్షన్, dx సైడ్ x ఉన్న ఫంక్షన్ సెపరేట్ చేయడం పాసిబుల్ అవుతుందా? క్లియర్లీ పాసిబుల్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేయండి. 1 plus y square ఇక్కడికి పాసిబుల్ అయ్యేదేముంది, మనం చేస్తుంది వేరియబుల్ సెపరబుల్ కదా, దాని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం కదా. మరి ఎగ్జామ్లో హింట్ ఇవ్వగా దిస్ ఈజ్ బిలాంగ్స్ టు వేరియబుల్ సెపరబుల్ అని. సో ఏది ఏ మధ్యలో 4 టైప్స్ చెప్పాను కదా, ఏది ఏ టైప్లో చేయాలనేది టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత డిస్కస్ ప్రాబ్లం చేసిన తర్వాత అయిపోయింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 plus x square dx అంటే tan inverse x కదా, సేమ్ tan inverse y plus c which is equal. Okay, రైట్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ప్లస్ సి రాసుకున్నాం కదా. జనరల్గా 99% ప్రాబ్లమ్స్లో కాన్స్టెంట్ ఎలా తీసుకుంటారంటే, ఇది tan ఇన్వర్స్, ఇది tan ఇన్వర్స్ ఉందనుకోండి, ఇది కూడా tan ఇన్వర్స్ ఆఫ్ తీసుకుంటారు. log y log x ఉందనుకోండి, ఇది కూడా log c తీసుకుంటారు. ఓకేనా? sin y sin x ఉందనుకోండి, అది కూడా sin c తీసుకోవాలి, అవసరం లేదు. ఎందుకంటే sin x ప్లస్ sin c యాడ్ చేయడం మిక్స్ చేయడం పాసిబుల్ అవ్వదు కదా, కాబట్టి తీసుకోవాలి. ఇది ఇక్కడ c ఉంది కదా, c కాకుండా tan ఇన్వర్స్ c తీసుకుంటారు. ఎందుకని we can mix tan inverse x plus tan inverse y formula, tan inverse of x plus y by 1 minus x into y కదా. Now we can eliminate tan inverse on both sides. This is the y equal to x plus c by 1 minus x into c. ఇది ఆన్సర్. ఈ టాపిక్ లో ఏ టైప్ లో వస్తుంది ఇంటిగ్రేట్ చేయడం ఈ పార్ట్ కంటే కూడా, అంటే కొన్ని సమ్స్ ఒక 30% ప్రాబ్లమ్స్ ఫైనల్ సొల్యూషన్ అనుకోవడమే కష్టం. ఎందుకంటే ఇలా ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ బట్టి మనం ఇక్కడ నుంచి స్టెప్ తీసుకుంటా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కాన్స్టెంట్ ఇటు పక్క తీసుకున్నారు కదా, కొందరు ఫింగర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైడ్ tan ఇన్వర్స్ c తీసుకుంటారు. అది కరెక్టే కదా, కాన్స్టెంట్ మన ఇష్టం కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నావా, బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుందిగా, ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుందిగా. ఇందా నేను ఇక్కడ ఒకటే కాన్స్టెంట్ తీసుకున్నా కదా, మరి వాట్ అబౌట్ దిస్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏదో వస్తుంది, ఇక్కడ ఏదో వస్తుంది, దీన్ని ఆ సైడ్ తీసుకెళ్తే అది ఇలా అవుతుంది అని అనుకున్నాను నేను. ఇక్కడ అయిపోయింది, అంతే కదా. అలాగే అలా అనుకోవడము ఈ సైడ్ అనుకోవచ్చు, ఈ సైడ్ అనుకుంటే సొల్యూషన్ మారిపోయి చూడండి, సొల్యూషన్ మారిపోయి చూడండి. కాబట్టి అంత ఈజీ కాదు. లాస్ట్ స్టెప్ మాత్రం ఈ టాపిక్ లో మీరు సాల్వ్ చేస్తారు కదా, మీరేంటి నేను చేసినప్పుడు కూడా అంతే. కాకపోతే నేను చేయగా లాస్ట్ స్టెప్ మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను కాబట్టి ఇక ఆప్షన్ మాత్రం మీ ఇష్టం. ఇక మళ్ళీ ఎంతమంది చేసి మన ఆప్షన్ చూసి ఉందా లేదా అది మీరే చేయండి. మీరు చేస్తే మీకు బాగా స్కిల్ వచ్చింది, ఆ స్కిల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సొల్యూషన్ ఆఫ్ dy by dx equal to e power x minus y plus x square into e power minus y. సో ఈ సమ్ లాగా చూడంగానే dy సైడ్ y ఉన్న ఫంక్షన్, dx సైడ్ x ఉన్న ఫంక్షన్ సెపరేట్ చేయడం పాసిబుల్ గా కాదా కొంచెం కష్టం అనిపించింది. అయితే 100% అయింది కదా, ఎందుకంటే మనం చేస్తే వేరియబుల్ సెపరబుల్ కదా, సో కంపల్సరీ చచ్చినట్టు అవ్వాల్సిందే కదా. సో e power x minus iy means e power x by e power y. E power minus y means e power y. Right, got it? So by cross multiplication, e power y into dy equal to e power x plus x square into dx. So completed. E power y derivative. Now integrate on both sides. Integral of e power y, e power x 2x plus c.
ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ c ప్లేస్ లో ఏం తీసుకోవాలి అనేది e పవర్ బై e పవర్ x ఉన్నా అక్కడ ఉంది 2x కదా, మరి 2x ఉన్నప్పుడు మనకి e పవర్ c రాసి మిక్స్ చేయలేంగా, ఇది లేకపోయినా కూడా ఏం చేయలేము. e పవర్ x ప్లస్ e పవర్ c మిక్సింగ్ ఏ ఉండదు కదా మనకి, బోత్ సైడ్స్ ఈ తీసేసి y ఈక్వల్ x ప్లస్ c రాయలేం కదా, కాబట్టి అది లేకపోయినా కూడా అదే అవుతుంది ఆన్సర్ ప్లస్ c. సో మీకు జనరల్ ఏంటంటే tan ఇన్వర్స్ ఉన్నప్పుడు మెయిన్ ఎక్కువగా 90% లాగడం వస్తుంది చూసుకోండి. మనం మిక్స్ చేసుకోవచ్చు, log x plus log y into log of x into y, log x by log x minus log y into log of x by y. మెయిన్ లాగరిథమ్స్ దగ్గర ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. ఇంకోటేమో ఇది tan ఇన్వర్స్ లో tan ఇన్వర్స్ x plus tan ఇన్వర్స్ y ఫార్ములా, ఆల్సో దేర్ ఇస్ ఫార్ములా ఫర్ tan ఇన్వర్స్ x minus tan ఇన్వర్స్ y. ఎక్కువ 90% ప్రాబ్లమ్స్ ఈ రెండింటిలోనే తేడా వస్తాయి చూసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్ సెపరబుల్. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ d. Reduction of DE అంటే just reduction of DE means application of reduction of variable separable. Reduction of variable separable type 1 అంటే in some cases it is not possible to express, it is not possible to separate అంటే dx side x ఉన్న ఫంక్షన్ dy side y ఉన్న ఫంక్షన్ సెపరేట్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది, not possible. In that case, just by some substitution we can convert that one into the variable separable differential equation అని చెప్తే అర్థం కాదు మీకు. రెండు ఎగ్జాంపుల్స్ ఉంది, ఇవి చూస్తే అర్థమవుతుంది. Find the solution of dy by dx equal to tan square of x plus y. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. dy సైడ్ y ఉన్న ఫంక్షన్ dx సైడ్ x ఉన్న ఫంక్షన్ సెపరేట్ చేయడం పాసిబుల్ అవ్వదు కదా, xy మిక్స్ అయిపోయింది ఇక్కడ tan లోపల. అప్పుడు ఏం చేయాలంటే అంటే ఫంక్షన్ ఆఫ్ xy కాంబినేషన్ ఉంటుంది, అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని సమ్ z అని ఇష్యూ చేసుకోండి, z కానీ t కానీ మీ ఇష్టం. ఓకే, then we can convert this one into the variable separable into two variables z and x. ఇది yx లో ఉంది కదా, అప్పుడు zx లో మారిపోతుంది. Because we can express dy by dx in terms of dz by dx by differentiate on both sides in this substitution. So differentiate on both sides with respect to x. 1 plus dy by dx equal to dz by dx. So what is dy by dx? From this dz by dx minus 1. Replace dy by dx can replace it to dz by dx minus 1 equal to tan square of x plus y and z. Send this one to left side. 1 plus వస్తుంది. Now we can separate. This is differential. This is variable separable d. ఎందుకని మనకి ఇక్కడ z ఉన్న టర్మ్ ఒక్కటే ఉంది చూడండి. మరి dx సైడ్ x ఉన్న ఫంక్షన్ రాసుకోవాలి కదా, అక్కడ x లేదని ఫీల్ అవ్వాలి. లేకపోతే ఏమైతే ఇంటూ 1 తీసుకోవచ్చు కదా. సో 1 plus tan square z means secant square z. So secant square z means 1 by cos square z. Cross multiply చేస్తే cos square z dz equal to dx. ఇంటిగ్రల్ ఆఫ్ cos square x గుర్తుందా ఎలా చేస్తాము, దాన్ని 1 plus cos 2x by 2 రాసి చేస్తాం కదా. సో 1 by 2 ఇంటిగ్రల్ 1 by 2 x కాదు z, ఇక్కడ dz కదా ఉంది. 1 by 2 కి 1 by 2 x కాదు, 1 by 2 z. cos 2z ఇంటిగ్రల్ sin 2z by z కోఎఫిషియంట్ 2. ఫైనల్ గా z ప్లస్ లో ఏం రాయాలి, x ప్లస్. ఓకే, see second example in this application of variable separable type 1. dy by dx equal to, ఇది కొంచెం కష్టం, dy by dx equal to 4x plus 3y plus 1 whole square. In the substitution, clearly we cannot separate x and y. In that case, think it is possible to substitute clear. So 4x plus 3y plus 1 equal to z. Now differentiate 4 plus 3 into dy by dx equal to dz by dx. Okay, now replace. What is dy by dx from this equation? This is dz by dx
minus 4 by 3 equal to z square. Okay. Now dz by dx equal to 3z square plus 4. Now it is possible, variable separable. dz side z ఉన్న function. 3z square plus 4 dz equal to dx. So 1 by a square plus x square formula 3 common చేస్తే first 3 పైన రాసుకోవచ్చు root 3z whole square కాబట్టి by root 3 రాసుకోవాలి. So z square plus 4 by 3. 4 by 3 means 2 by root 3 whole square dz. So completed. 1 by a square plus x square formula 1 by a into tan inverse of x by a. And ఇక్కడ z x plus లో z integral of 1 is x. Okay, this is variable separable application of variable separable. Next, grouping method అని వస్తుంది. అంటే యాక్చువల్గా ఇది సపరేట్ మెథడ్, కానీ మన మెటీరియల్లో గ్రూపింగ్ మెథడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి వేరియబుల్ సెపరబుల్ అక్కడక్కడ మిక్స్ చేశాడు. సో అందుకని అది కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. సో గ్రూపింగ్ మెథడ్లో వచ్చే వాల్యూస్ x into dy plus y into dx. This is equal to d of xy. అంతే కదా. Derivative of x into y, product rule. First one into derivative of y, x into dy plus second one into derivative of x. అంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. x into dy by dx plus y into 1. అంటే x dy plus y dx వస్తుంది కదా. అలాగే dx అంటే విత్ రెస్పెక్ట్ x కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడైనా సమ్స్ లో వీటిని గ్రూప్స్ అంటాం, గ్రూపింగ్ మెథడ్ అంటాము. మీకు ఎక్కడైనా సమ్ లో x dy plus y dx కనిపిస్తే దట్ కెన్ రీప్లేస్ విత్ d of xy. అంటే ఆ సమ్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు x dy plus y dx by cos square of xy ఉంది. ఓకేనా, ఇది ఎలా చేయాలి అర్థం కదా ఆ టైంకి. సో ఇది మీకు ఐడియా ఉందనుకోండి, దీని ప్లేస్ లో రాసుకోవచ్చు d of xy రాసుకోవచ్చు. 1 by cos square means secant square కదా. అది దట్టి ఇంకా ఎలా ఇది secant square x into dx లాగా. secant square x into dx అంటే tan x. సో ఆన్సర్ tan of xy అన్నమాట. అలా సమ్స్ ఈజీగా చేయడానికి వస్తుంది. అలా మీకు టేబుల్ ఇచ్చాను చూడండి, గ్రూప్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకుంటే అవన్నీ మీకు డెరివేటివ్స్. ఫస్ట్ డెరివేటివ్స్ ఏమీ అంటే రివర్స్ లో థింక్ చేయండి. రివర్స్ లో ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ xy ఎలా థింక్ చేస్తానో అలాగే డెరివేటివ్ ఆఫ్ y by x. సో ప్రోడక్ట్ రూల్ ఫార్ములా 10x square x into y derivative dy minus y into x derivative dx. సరిపోయిందా? అలా ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x dy minus y dx by x square plus y square is derivative of tan inverse of y by x. దీని డిఫరెన్షియేట్ చేయండి, ఇది వస్తుంది. చేస్తున్నారు చూడండి, డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఫస్ట్ టైం వస్తుంది 1 by 1 plus x square. Again derivative of y by x formula x square x into dy minus y into dx. x square cancel, x dy minus y dx by x square plus y square అవుతుందా లేదా? అలాగే. సో అలా గ్రూప్ మీకు టేబుల్ ఇచ్చాను, వాటిని మీకు యాక్చువల్ కొన్ని ఇచ్చాను, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. బట్ మెయిన్స్ అడ్వాన్స్ 40% వరకు సరిపోతాయి ఇవి. అంటే వేరే ఇచ్చినా కూడా లిమిటే ఉండదు, ఎవ్రీ న్యూ వస్తూనే ఉంటాయి. సో మీరు అలా కొన్ని చేసిన తర్వాత అడ్వాన్స్లో కొన్ని ప్రాబ్లమ్ చేసిన తర్వాత ఆ న్యూగా ఇచ్చిన బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా రివర్స్లో ఎలా థింక్ చేస్తామో అలాగే. సో థియరీ రిలేటెడ్ టు వేరియబుల్ సెపరబుల్ వాస్ కంప్లీటెడ్. నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ module 1 related to variable separable differential equation. First module 1 20 ఈ చిన్నపిల్ల ప్రాబ్లమ్స్ లా ఉంటాయి అసలు. సొల్యూషన్ ఆఫ్ C28 1 solution of dy by dx equal to 1 minus y by
క్లియర్ ట్రాన్స్ఫర్ చేయండి. dy by 1 minus y equal to dx by 1 minus x. Now separation completed. Now integral. Integral of this one. Log of 1 minus y by minus 1 ఉంటుంది కదా, y coefficient equal to ఓకే ప్లస్ ఇక్కడ స్కిల్ ఇక్కడ మనకి విషయం తెలుస్తుంది ఏంటనేది. ప్లస్ లాగ్ సి తీసుకున్నారా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ లాగ్ సి తీసుకున్నారా, దట్ వన్ డిపెండ్స్ ఆన్ ది ఆప్షనల్స్. ఓకే మైనస్ తీసుకుంటున్నాం, జనరల్గా మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 1 మైనస్ వై మైనస్ 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 క్యాన్సిల్ చేస్తే లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ సి అంటే సి ఇంటూ 1 మైనస్ ఎక్స్ వస్తుందా లేదు. అప్ టు దట్ బోత్ సైడ్స్ లాగరిథం తీసేసాను ఉంది ఆప్షన్స్లో. వన్ మైనస్ వై చూడండి ఆప్షన్ వస్తుందో కంపల్సరీగా. మన సి మైనస్ ఎలా తీసుకోవచ్చు కదా, సి బై సి తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు. 1 minus x by 1 minus y equal to 1 by c సరిపోయింది. సెకండ్ ఆప్షన్ ఫాలో అవుతున్నారా? ఏ ఆప్షన్ లేదు చూడండి, ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షనల్ థర్డ్ ఆప్షనల్ ఇంటూ ఉంది, అది పాసిబుల్ అవ్వదు, అసలు సమస్య లేదు. ఎందుకంటే ఈ రెండింటికి సేమ్ సైన్స్ ఉంటాయి కాబట్టి పాసిబుల్ అవ్వదు. ఇంటూ ఇంకా బై సెకండ్ థర్డ్ అసలు థర్డ్ 1 ప్లస్ x ఉంది చూడండి అక్కడ. సో కాబట్టి 1 మైనస్ సారీ మనకి ఏమొస్తుంది ఇప్పుడు 1 minus x by 1 minus y ఈక్వల్ ఏమొస్తుంది, యాక్చువల్గా 1 by c వస్తుంది. అదేమో c అని కన్ఫర్మ్ అయ్యింది, 1 by c ని c అనుకోండి. ఓకేనా, అలా కొంచెం మైండ్ సెట్ మార్చుకోండి. అలా కాదు ఇక్కడ c కదా 1 by c ఉంది, ఆప్షన్స్ లో c ఉంది అని ఆర్గ్యూ చేయవాకండి మొండోళ్ళలాగా. మన ఇష్టం, డమ్మీ c అనేది అంటే మనకి మార్చుకోవాలి. మనం ఇక్కడ 1 by c తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ ప్లస్ లాగ్ సి తీసుకోవాలి, ఏదో ఉండింది. వాడు ఎలా చేసినా మనకు తెలియదు కదా, మనం చేసుకుంటూ వస్తున్నాము. ఆ సి అని డమ్మీ మనం ఎలా మార్చుకోవచ్చు. ఈ టాపిక్లో ప్రాబ్లం అది చూసుకోండి జాగ్రత్తగా. సో ప్రతి ఒక్కరు సార్ నాకు ఆన్సర్ కాలేదు, ఆన్సర్గా తీసుకొస్తా ఉంటారు. కొంచెం మైండ్ సెట్ మార్చుకోండి, మూర్ఖులుగా థింక్ చేయకుండా. సో 21st dy by dx plus y into tan x equal to 0. So first we have to separate. Send this one to right side. Now it is clearly it is possible to separate 1 by y into dy equal to minus tan x into dx. Now clear. Log by integral of tan x is log secant x. మళ్ళా లాగటం వచ్చింది చూసుకోండి. సో అది మీరు సెట్ చేసుకోండి రైల్ అండ్ ఎర్రర్లో లాస్ట్లో ఆప్షన్ చూసి. 22nd క్లియర్ 1 plus y square secant x e power log x clear. Last 24th next one 24th one చూడు. 24th one 23rd చూసారా, e power log x. e power log x అంటే x y లేదని ఫీల్ అవ్వదు, dy కోఎఫిషియంట్ 1 ఉన్నట్టే కదా. నెక్స్ట్ dy by dx equal to x plus x square by y minus y square. So ఇది అసలు సింపుల్ ప్రాబ్లం అంటే y వస్తుందేమో అనుకున్నాను. క్లియర్. సో y minus y square dy equal to x plus x square dx. క్లియర్లీ ఇంటిగ్రల్. ఇక్కడ c కి ట్విస్ట్ కూడా ఇవ్వదు because there is no logarithm function. Okay. 25 1 plus e power x into y dy equal to e power x dx. So we have to separate y dy equal to, send this x term to right side, e power x by 1 plus e power x dx. Now integral of y square by 2. See f dash x by f of x. Integral of f dash x by f of x is log f of x. Therefore log of denominator, okay, plus c. దీని వచ్చే ఆప్షనల్స్లో ఆప్షనల్ రావాలంటే ఏం చేయాలో చెప్పండి, అర్థమైంది మీకు. ఇక్కడ సి ప్లేస్లో
ఇది ఉంది కదా c ప్లస్ లో log c తీసుకున్నాం అప్పుడు log a plus log b అంటే log of a into b then clear 26 clear y dx minus x dy equal to 0 send this one to other side మనకి క్లాస్ రూమ్కి వచ్చింది లెసన్ విందాం అనుకో y dx from this y dx equal to x dy now separate clearly send this one to left side and this one to right side dx by x equal to dy by y therefore log x equal to log y log x equal to log y కంపల్సరీ కాన్స్టెంట్ log c తీసుకుంటాడు బట్ ఈ సైడ్ తీసుకున్నాడా ఈ సైడ్ తీసుకున్నాడా చూసుకోండి అది తీసుకున్న దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది ఎలా అనుకోండి x ఈక్వల్ టు cy ఈ సైడ్ తీసుకుంటే y ఈక్వల్ టు cx So y equal to 26 to third option y equal to cx ఇచ్చారు అంటే log c ఈ సైడ్ తీసుకున్నాడు అలా see 27th చూడండి belongs to grouping అదే see 27th one y dx minus x dy plus 3x square y square e power x cube dx equal to 0. So actually this is not possible to separate. So this is not separable d. Okay. But this is grouping y dx minus x dy చూడండి మీకు చెప్పిన టేబుల్ లో ఉంటుంది చూడండి y dx minus నా చెప్పిన సెకండ్ వన్ అదే కదా y dx minus x dy ఉన్నప్పుడు by y square రాసుకోవచ్చు by x square రాసుకోవచ్చు by x square రాస్తే మనకి ఇక్కడ y square ఉన్నప్పుడు dx మనకి పాజిబుల్ కాదు కాబట్టి y square by y square చేస్తాను అయిపోయింది సో ఇదేంటి ఇప్పుడు ఇది దిస్ ఈజ్ derivative of x by y అవుతుంది చూడండి ఓకే ప్లస్ 3x square into e power x cube dx ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x by y అంటే x by y నే కదా ఇది గుర్తున్న ఫార్ములా e power f of x into f dash x ఇంటిగ్రల్ ఆఫ్ e power f of x into f dash x అంటే e power f of x ఏ కదా అంటే e power x cube plus c equal to 0 మరి c లెఫ్ట్ సైడ్ ఇచ్చాడా రైట్ సైడ్ ఇచ్చాడా అనేది ఆప్షన్ చూడండి నెక్స్ట్ 28th one see 28th one x equal to 0 y equal to minus 1 particular solution of b 1 plus y square into dx plus 1 plus x square into dy equal to 0 is ఇదేదో ఇచ్చి x equal to 0 y equal to 1 ఇచ్చి రిక్వైర్డ్ ఇస్ పర్టికులర్ సొల్యూషన్ అన్నారు కదా అదేం లేదు మనకు వచ్చేవన్నీ కూడా జనరల్ సొల్యూషన్స్ ఇవన్నీ జనరల్ సొల్యూషన్స్ అంటే ప్లస్ సి ఉంది కదా సి ప్లస్ లో 1 2 3 4 5 6 కి డిఫరెంట్ కర్వ్స్ వస్తాయో లేదా బట్ ఇక్కడ రిక్వైర్డ్ ఇస్ పర్టికులర్ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషనే వస్తుంది అంటే బై యూజింగ్ ది when x is 0 y is 1 x ప్లస్ లో 0 y ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది కదా
సి వాల్యూ ఏదో ఒకటే వస్తుంది కదా, అంటే దట్ ఈస్ కాల్డ్ పర్టికులర్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ప్రిన్సిపల్ సొల్యూషన్ ఇలా అంటుంటాం. అది సో మెయిన్స్ లో ఈ మోడ్ కూడా ఇంపార్టెంట్. పాసింగ్ త్రూ ది పాయింట్ 0, 1 ఇస్తారు, అంటే x is 0, y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ అనుకుంటే లాస్ట్ లో c వాల్యూ బై సబ్స్టిట్యూట్ తీస్తూ కనుక్కోవచ్చు. సో వేరియబుల్స్ ఆర్ రూల్. సెండ్ దిస్ వన్ టు రైట్ సైడ్ మైనస్ నౌ సపరేట్ ఇందా చేసినట్టు dx by 1 plus x square equal to minus dy by 1 plus y square. So clear, tan inverse x equal to minus tan inverse y. ఇక్కడ ప్రాబ్లం లేదు మనకి మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. పర్టికులర్ సొల్యూషన్స్ లో ఇందాక tan ఇన్వర్స్ ఉంటే కంపల్సరీగా tan ఇన్వర్స్ తీసుకోవాలని చెప్పాను కదా. పర్టికులర్ సొల్యూషన్ కి అవసరం లేదు, తీసుకున్నా తీసుకోపోయినా ఫైనల్ గా ఏ తీసుకున్నా ఒకటే వస్తుంది. సో ప్లస్ c నే తీసుకుంటున్నాను. Now when x is 0, tan inverse of 0 అంటే 0 minus when y is 1, tan inverse of 1 is pi by 4. Therefore c equal to pi by 4. Now solution, tan inverse x equal to tan inverse y plus pi by 4 answer. మళ్ళా both sides ఎలిమినేట్ చేసినట్టున్నాడు, అంటే మళ్ళా అంటే pi by 4 ఉంది కదా ఇక్కడ. pi by 4 ప్లస్ ఏం రాసుకోవచ్చు, tan inverse of 1 రాసుకొని tan inverse x minus tan inverse y formula, then eliminate tan inverse on both sides because options do not contain tan inverse కదా. Solution of e power x into tan by dx plus 1 minus e power x into secant square y dy equal to 0. Okay, now clear. First to send this one to other side, then we can separate. dx side x ఉన్న ఫంక్షన్ e power x by 1 minus e power x మైనస్ కూడా ఈ సైడ్ వచ్చేసేయండి, మైనస్ అవసరం కదా ఇక్కడ. dx equal to secant square y by tan y dy. So clear, f dash x by f of x log f of x. Same, this is also f dash x by f of x log mod tan y plus some both sides లాగడం కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ log తీసుకుంటే సరిపోతుంది. నోట్స్ లో క్లియర్ గా c వాల్యూ ఇస్తారు, మీ క్లాస్ అర్థమైపోతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా నోట్స్ లో కాన్స్టెంట్ ఆప్షన్స్ బట్టి సెట్ చేసుకోవాలి. రైట్, 30 3 e power x cos square y dx plus 1 minus e power x cot y dy equal to 0. It's same kada, same. cot y by cos square y కొంచెం మారిపోతుంది. e power x by 1 minus e power x clear. cot y by cos square y ఏమవుతుంది, cot y means cos y by sin y by cos square y. రైట్, ఏమవుతున్నప్పుడు cos y 1 time cancel into 2 by 2 చేస్తే sin 2y, 1 by sin 2y means cosecant 2y. cosecant x ఇంటిగ్రల్ ఫార్ములా log of mod tan x by 2 సెకండ్ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది. See last one, 31. Solution of the d y plus sin x into cos square of xy whole divided by cos square of xy dx plus x by cos square of xy plus sin y dy equal to 0. క్లియర్ గా సమ్ లో హింట్ ఇచ్చేసాడు చూడండి. ఎలా అంటే ఫంక్షన్ ఆఫ్ xy ఇచ్చాడు చూడండి. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ xy ఏం చేస్తుంది, గ్రూప్ లో మీకు ఇచ్చిన గ్రూపింగ్ టేబుల్ లో ఫస్ట్ వన్ చూడండి, మొత్తం బ్రాకెట్ లో కదా y dx ఉన్నాయి కదా,
y dx plus x dy. Y dx plus x dy is d of xy. మళ్ళా ఫంక్షన్ ఆఫ్ xy. అయిపోయింది కదా. సో సపరేట్ చేస్తాం చూడండి. y dx plus x dy. y cos స్క్వేర్ ఉంది కదా, అంటే secant స్క్వేర్ రాసుకోవచ్చు. దీని ప్లేస్ లో రాసుకోవచ్చు. ఈ మొత్తం తీసేసి d of xy రాసుకోవచ్చు. Now we can integrate. ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ. సో స్ప్లిట్ చేసినప్పుడు cos స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే sin x into dx, ఇక్కడ sin y dy. Integral of sin x is minus cos x. Integral of sin y with respect to dy, therefore minus cos y. So this is so here xy coming. Integral of secant square x into dx and tan x means tan of xy. So tan xy minus cos x minus cos y equal to 0. Okay. Tomorrow we will discuss variable separable in module 2. Okay.